చలి నుంచి తట్టుకునేందుకు ఇంట్లో రాత్రి పడుకునేటప్పుడు బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు. కట్ చేస్తే తెల్లారేసరికి ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మన్యంలో ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ బ్రేకింగే చూస్తున్నాం. అరకు లోయలో జరిగిన ఈ ఘటన విషాదాన్ని మిగిల్చింది. నానమ్మ మనవడి మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఒకే గదిలో నిద్రించారు నానమ్మ చిలకమ్మ, 7 ఏళ్ల నాని. వాళ్ళిద్దరూ ఊపిరాడక చనిపోయినట్టుగా చెప్తున్నారు. రాత్రి గదిలో ఆ బొగ్గుల కుంపటి పెట్టుకుని పడుకున్నారు. ఆ పొగ పీల్చడం వల్లే ఊపిరాగిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. 2 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గోపాలరావు చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో బొగ్గుల కుంపటి ఎంత ప్రమాదం అనేది ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. గదిలో బొగ్గుల కుంపటి వెలిగించి తలుపులు కిటికీలు మూసి ఉంచితే ఊపిరాడదని డాక్టర్లు చెబుతున్నారు. బొగ్గుల కుంపటి విడుదల చేసే పొగ అత్యంత ప్రమాదకరమంటున్నారు. ఈ పొగలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లతో పాటు విషపూరితమైన మరికొన్ని సమ్మేళనాలుంటాయని చెబుతున్నారు. బొగ్గులు మండేందుకు కావాల్సిన ఆక్సిజన్ని గది నుంచే తీసుకోవడంతో గదిలో ఉండే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. పొగలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ ఊపిరితిత్తుల్లో చేరి శరీరంలోకి ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుంది. దీంతో మనిషి మెదడు దెబ్బతిని చనిపోవడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. పొగ సాంద్రతను బట్టి 5 నుంచి 10 నిమిషాల్లో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అరకులో జరిగిన ఈ ఘటనకు ఇదే కారణమై ఉండొచ్చని అంటున్నారు. పొగ కారణంగానే నాన్నమ్మ మనవడు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.